హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం రవ్వ ఇడ్లీ. కావలసిన పదార్థాలు: రవ్వ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల రవ్వని తీసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు అయితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. నేను దాదాపు 1 కప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను. ఇలా కలిపిన పిండిని మనం మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పోపు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసి వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి ఒక 30 నిమిషాల పాటు నానిన తర్వాత ఇది కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మరికొన్ని నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాతే వేసుకోవాలి. వేడి మీద అస్సలు వేసుకోకూడదు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకుని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. మీకు పిండి ఏమైనా టైట్గా అనిపిస్తే మరికొన్ని నీళ్ళని వేసుకుని పిండిని ఇడ్లీ పిండిలా పల్చగా చేసుకోండి. నేను ఈ పిండిని కలపడానికి 1 కప్పు పైన మరొక 1/2 కప్పు నీళ్ళని వాడాను. ఇడ్లీ రేకుని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ రేకులో మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నేను తీసుకున్న కొలతలతో చేస్తే దాదాపుగా 16 ఇడ్లీల వరకు వస్తాయి. ముందుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత ఇడ్లీ రేకులను ఇందులో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా కిచెన్. ఫర్ మోర్ అప్డేట్స్, క్లిక్ బెల్ ఐకాన్.